ఇది అక్కడ ఇక్కడ విన్నది. అటు ఇటు ఫార్వర్డ్ చేసిన మెసేజ్. అయితే మనం చాలామంది ఎట్లా అంటే తెలిసి కొన్ని తప్పులు, తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవునా? అయితే తెలియక చేసిన తప్పులకి అర్థం చేసుకుంటే పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కానీ తెలిసి చేసే తప్పులు మనకు చాలా కష్టపెడతాయి. చాలా నష్టం కలుగజేస్తాయి. అయితే ఏం చేసినా ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు అనుభవించాల్సిందే కర్మఫలం. అది నేను బాగా నమ్మే మాట. ఎందుకంటే ఏం చేసినా లాభము, నష్టము 2 ఉంటాయి. లాభం అయితే పర్లేదు, ఆ క్షణం మనం అనుభవించేస్తాం. కానీ నష్టం అలా ముందుకెళ్తుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే ఏది చేసినా ఒకసారి ఆలోచించాలి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను. అదేంటంటే ఆటవికులు ఒక ఒక అడవిలో ఆటవికులు ఒక చెక్క దొంగను విగ్రహంగా కొలిచేవారు. అయితే ఆ చెక్క దొంగను అమ్మవారిగా కొలుస్తున్నప్పుడు వాళ్ళు ఏది కోరుకున్నా కూడా ఆ అమ్మవారు తీర్చేదట. అయితే ఆ ఆటవికులందరూ కలిసి ఆ అమ్మవారికి ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి ఒక పూజారిని నియమించారు. అయితే ఆ పూజారి రోజు పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కోరిన మొక్కులను, కోరికలను ప్రతి ఒక్కటి కూడా ఆ అమ్మవారు తీరుస్తుంది. అయితే ఒకరోజు ఆ అడవిలో బాగా గాలివానలు, వర్షం అలా పడుతుంది. అయితే అటుగా వెళ్ళే ఒక వ్యక్తి, కట్టెలు కొట్టే వ్యక్తి వచ్చాడు. తనకు ఎటు వెళ్ళాలో తెలియక ఆ గుడిలో తలదాల్చుకున్నాడు. అయితే అతను ఆ కట్ట దొంగను అంటే ఆ అమ్మవారిని చూసి ఒక చెక్కగానే భావించి దానిని అమ్ముకుంటే నాకు పైసలు బాగా వస్తాయి కదా, ఈ రోజుకి నా పిల్లలకి ఆకలి తీరిపోతుంది అని తను అనుకున్నాడు. అమ్మవారిగా కొలిచే ఆ చెక్క దొంగని తీసుకొని గుడ్డలతో కొట్టబోయాడు. అప్పుడు ఆ అమ్మవారు ఒక్కసారిగా ఆగురా, ఏం చేస్తున్నావు అని కేక వేసింది. అప్పుడు అతనికి ఏమీ అర్థం కాలే, అటు ఇటు చూడసాగాడు. అయితే మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ గుడ్డలతో కొట్టబోయాడు. అప్పుడు మళ్ళీ ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ అమ్మవారు అడిగింది. అంటే నాకు దీనిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, నా పిల్లలకి ఆకలి తీరుతుంది అని చెప్పాడు. అయితే అప్పుడు అతను చెప్పాడు కదా, నాకు ఈ కట్టెని అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి, నా పిల్లల ఆకలి తీరుతుంది అని చెప్పి సమాధానం చెప్పాడు. అయితే నీకు 100 నాణాలను ప్రసాదిస్తాను, ఇది తీసుకెళ్లి బ్రతుకులువు అని చెప్పి అమ్మవారు చెప్పింది. అలాగే ఆ 100 నాణాలను ప్రసాదించింది అమ్మవారు. అతను ఆనందంతో ఆ కట్టె దొంగను అక్కడ వేసేసి ఆ 100 నాణాలను తీసుకొని వెళ్ళిపోయాడు. అది చాటుగా గమనించిన పూజారి తాను కూడా అలాగే చేస్తే తనకు కూడా 100 నాణాలు వస్తాయి అని చెప్పి ఆశగా తను కూడా గుడ్డలతో నరకపోయాడు. అమ్మవారు ఆగ్రహించి అతని కళ్ళు పోగొట్టింది. అప్పుడు ఆ పూజారి అడిగాడు, అతనేమో గుడ్డలతో కొట్టబోతే తనకి 100 నాణాలను ప్రసాదించావు, మరి రోజు పూజ చేసి నేను నీ భక్తుని, నాకెందుకమ్మా ఇలా చేశావు అని చెప్పి అడిగాడు. అప్పుడు అమ్మవారు ఇలా అంది, అతను నన్ను కేవలం కట్ట దొంగలాగా మాత్రమే చూశాడు, కానీ రోజు నువ్వు నన్ను పూజలు చేస్తూ ఉంటావు, నీకు నా మహిమ ఏంటో తెలుసు, తెలిసి నువ్వు తప్పు చేస్తే ఎలా అని అడిగింది. అప్పుడు అతను, అమ్మ తల్లి క్షమించు, నేను చేసిన తప్పుకు నన్ను మన్నించు, నాకు తిరిగి కళ్ళను ప్రసాదించు అని చెప్పి అడిగాడు, వేడుకున్నాడు. అప్పుడు అమ్మవారు, సరే నేను అతనికి 100 నాణాలను ప్రసాదించాను కదా, నువ్వు అతని వెంట వెళ్ళి చూడు ఏం జరిగిందో అని తిరిగి అతనికి కళ్ళను ప్రసాదించింది. ఇప్పుడు పూజారి అతని వెనుక వెళ్తాడు. అతను తన భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు ఆ నాణాలను చూసి తన భార్య అడిగింది కదా, ఈ నాణాలతో నాకు బంగారు ఆభరణాలు చేయించండి అని అడుగుతుంది. ఇంతలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తన కొడుకు వస్తాడు. వాళ్ళ కొడుకు చాలా వ్యసనపరుడు. ఆ నాణాలను చూడగానే ఆశగా అది వ్యసనానికి వాడుకోవాలి అని చెప్పి తల్లిని తండ్రిని ఇద్దరిని కొట్టి వాళ్ళని చంపేసి ఆ నాణాలను తీసుకెళ్తాడు. ఆ నాణాలను అమ్ముకొని బాగా తాగేశాడు. ఇదంతా చూస్తున్న పూజారికి అప్పుడు అర్థమైంది, అకారణంగా వచ్చిన సొమ్ము అకారణంగానే పోతుంది, దానితో పాటు ప్రాణం కూడా పోయింది. అప్పుడు ఆ పూజారి గుడికి వెళ్ళి అమ్మవారిని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, తల్లి క్షమించు, నేను చేసింది తప్పయింది అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు అమ్మవారు అన్నది, ఎప్పుడైనా సరే మనది కానప్పుడు మనం ఆశిస్తే ప్రతిఫలం ఇలాగే ఉంటుంది అని చెప్పి అమ్మవారు అన్నది. అది విన్న పూజారి తన తప్పు తెలుసుకొని ఎప్పటిలాగే గుడికి వెళ్ళి అమ్మవారిని కొలవడం మొదలుపెట్టాడు. అయితే నాకు అనిపించింది, బంగారాన్ని పుటం పెడితే గానీ అది అద్భుతమైన బంగారంగా మారి ఒక
ఒక మంచి నగగా మారి మనకు అందాన్ని ఇవ్వాలి. అయితే ఆ తప్పుని ఎప్పుడైతే మనం తప్పుగా ఒప్పుకోకపోతే, తప్పు చేశాము అన్న ఆలోచన మార్పు మనలో రాకపోతే ఆ ప్రతిఫలం అందడానికి కూడా చాలా టైం పడుతుంది. అయితే ఓపిక కూడా కావాలి. ఏదో చేసేసాం దానికి ప్రతిఫలం వెంటనే రావాలంటే కూడా కుదరకపోవచ్చు. మరి ప్రతిఫలం దొరకడం కూడా ఆలస్యం కావచ్చు. కానీ ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ నమ్మకం, శ్రద్ధ, ఓపిక ఈ 3 ఉండాలి. పైగా మనం చేసే పనికి మనమే ప్రతిఫలం అనుభవిస్తాము. కాబట్టి బాగా ఆలోచించి చేయాలి. ఏది చేసినా 1కి 2 సార్లు మరీ ఆలోచించండి. అంతేనా?